జపాన్లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇషికావా, నిఘాటా, టొయామా, ప్రిక్సిస్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా, జపాన్లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశగా ప్రవహిస్తున్నాయి. భూకంప దృశ్యాలు ఒళ్ళు జలధరించేలా ఉన్నాయి. భూ ప్రకంపనలతో స్టోర్లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనేది విషయం ఇంకా క్లారిటీ లేదు. భారీ భూకంపంతో ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది. జపాన్కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు.